చెప్పప్పా. తెలిసి ఉన్నదా? తెలుసుకుంటలే, మీ అమ్మ కాదంట. అది నీకాక మరి ఇంకెత్తల మీద అలిగించదురా? ఇంకా ఇల్లు కట్టాలని చెప్పి మీ అమ్మ కమ్మలు కొదవ పెట్టినవన్నీ మాకే గేరము కొదవ పెట్టడానికి. నోర్మై బిల్లు బల్ల లాస్ట్ బిల్లు అని చెప్పి కమ్మలు ఇవ్వమని చెప్పి అడి పెట్టేసి వస్తువే 14,000 స్లిప్ తెచ్చినావు. మన చరిత్ర గోకులదాస్ ఫ్యాక్టరీ అంత తెలుసు. బొగ్గిటి ఎత్తుకోమి అన్న ఏంటి మిరకాయ బజ్జీలా ఇంకోటి పెడితే బేదులు గీదులు పడి. నేను చెప్పింటే వాళ్ళు ఇస్తాండేది. నీ పేరు చెప్పు. మా పరిపాలనలో వాళ్ళు మేము లేకుండా ఏది చేయకూడదు ఇక్కడ. ఎట్లా లేప్ప తెలిసినదా? యాళ్ళు మీ నాయన నీ తాకు తెలుసుకొచ్చినావు. నేను చెప్పినా పిలుచుకొని రాద్దని. మా నాయన కాదురా, వాళ్ళ నాయన ఎప్పుడు ఏటికట్లో ఉన్నాడు. చిన్నగా రత్త గంజి తత పాపం నెత్తిన బైపాస్ రోడ్డు వేసినారు. ఏమేమి జరుగుతుంది ఈ పొద్దు. ఆ వైరు పెరుక్కోబట్లే తు బోల్ జే రెడ్డి వారు. మరి అది కాక ఇంకా 33 గ్రామం గ్రామములకు అక్కుదారుడేరా చిన్నాగి రెడ్డి. మహామంత్రి 33 గ్రామాలకు మునిసూపరెడ్డి, 33 గ్రామాలకు మునిసూపరెడ్డి, 66 గ్రామ హక్కుదారుడు, 66 గ్రామాలకు హక్కుదారుడు. పాల్గొండ ధనము దానము రుక్కము రోజున కొరతలు లేకుండా ఉన్నాను కదా. చాలా సంతోషం ఆత్మా. మరి నాకున్న సంతాన సౌభాగ్యములు తెలిసి ఉన్నవేమి? ఏమి సంతాన సౌభాగ్యము? మరి 6 మంది కొడుకులు సంపాద్య నాకే ఉన్నది. కరుడా 6 మంది పోయినారు నాకే ఉన్నారు. 6 మంది కోడాలు సంపాద్య మాకే కలిగారు. మంత్రి పేపరుడా ముండా పిల్లి తాత ముండా పారుకున్నాలో ముగ్గురు జీతగాళ్ళు రా నాకే ఉన్నారు. అవున మహాత్మా. మరి పాల్గొండాలోనా మహామంత్రి వారు 6 మంది కొడుకులు గలరు, 6 మంది కొడుకులు కలరు, 6 మంది కోడళ్ళు గలరు, 6 మంది కోడాళ్ళు, 33 జీతకాల గలరు. అబ్బా బాగా చంపాయిచ్చినవా. ఏలడానికి రాజ్యం ఏ కొనత లేకుండా పాల్గొండ పరిపడినా సంతోషము దేవా ఉండాలి కదా. మరి వారి ప్రజలందరూ సుఖ శాంతములతో ఉండరా? ఏమనిదిగనప్ప సుఖమా మన రాజా మెల్ల జైమా ఔరౌరా మంత్రి సుఖమా మన రాజా మెల్ల జైమా. బాగుండవులే, పోతుల రాజు కూడా అట్లే వేసిందే. నీ కంటిగా నేను పోతుల రాజు మధ్య కనపడతానా? పోతుల రాజు వాళ్ళ నాయన నిట్టుండ బాగుండి నేసే అందుకు ఎదుర్కొంటా చెప్ప. బాగుండేదిరా లే తుడిచేస్తులే. రెడ్డి వారి 10 మందిలో పక్కున పగిసన పడిపడుతున్నా. ఏమే ఇప్పుడు బాగుండవు పా. తీసి మెడకాయ తీసే మెడకాయరా. ఆ మాట ఎప్పుడే చెప్పకూడదా? మెడకాయ మెడకాయ ఇంకేమన్నా బాలగ్రహాలేమో లేకుంటే బోర్డు నా కొడుకు ఎవడు. నేను ఇంకా నిజంగా చిన్నాగిరెడ్డి అనుకోనండా. తీసి మెడకే వేస్తే మేడతో సంవత్సరం రాకూడదు ఈ పక్కంగా. ఆహా ఇటపడ్డ సిన్ని పుల్లు పడుతూ ఉంటే చల్లిగాలే సనసన్నమంటే చటాపట్టుగా పోతులు గట్టు చెట్టు నీడకై పరిగెడుతుంటే పల్లిని హాయి అంటే అవురా చెప్పా
కొత్తగా ఉంటుందో వారు ముప్పులే కమ్ముతూ ఉంటే కంటికి ఎదురై కనబడుతుంటే ఎదురై కనబడుతుంటే ఔరా జగతిన ఉన్నది మన ఇద్దరమై జగతిన ఉన్నది మన ఇద్దరమై అనుకొని అద్భుతతో తిరుగుతూ చెప్పలేని ఆయి అంతో కొత్తగా ఉంటుందో శభాష్ ఏమరా అంత భయము దిగులు లేకుండా నా కొడక నువ్వు తీసి మెడ కొట్టేస్తావు నువ్వు మెడకి అంటే పోలారం మెడకి మెడ కొట్టమని నిన్న రైట్లా రైట్లా ఎలా ఇదేం కొత్త తావు కదలే పాత తావలేరా ఏంది మేము ఒట్టేసి ఒక మాట ఒట్టేయకుండా ఒక మాట చెప్తామేమిరా రాబా ఇట్లా అయితే కానీ రా నేను ఈ బుద్ధి నరికి పారతం కల మహామంత్రి ఏమి భయపడిపోయినప్ప భయపడిపోయినవా ఏం భయపడదురే తుడుచుకునేసిలే ఒరే మహామంత్రి భయపడిపోయినప్ప పడతావేమని ఇంత పని చేసి కొట్టరా నిన్ను చూడెత్తట్ల కల్లా ఏమన్నా భయపడద్దు చూడు పెద్దమ్మా ఏమట్లా భయపడద్దు భయం మీద ఏం భయమొద్దు ఎట్లయినుండు సరే బాగుండల్లా బాగున్నా ఓరే మహామంత్రి అయినా భయమే నాకు ఏమిరి నీకు కొంచెం కూడా వద్దా అస్సలు భయమే వద్దా ఎట్లా నుండుకోవచ్చు ఎట్లయినుండు నా ఇష్టము నీ ఇష్టము సరే బాగుండవు రెడ్డి దగ్గర ఓరే మహామంత్రి చెప్పరా కొడక్క నీది పర్ఫెక్ట్ రా నువ్వేం భయమవుతుంటివే చెప్పరు నా కొడకానే వాడు మళ్ళా నిన్ను ఏమో మాకు తెలదప్ప భయం పెట్టుకోమను కొంచెం భయం పెట్టుకోరా భయం అని పెట్టుకో మొగుడు చిమెట్తో కొడతాడు భయం అని పెట్టుకోవాలని చెప్ప భయం అని కాదురా ఒంట్లో భయం పెట్టుకో ఉండాలి పా ఉన్నది భయం ఎవరో బాంబులు వేస్తున్నారు బో బాంబులు కాదు అవి మైకిలేమో రెడ్డి వారు వచ్చినారని చెప్పి స్వాగతమా రెడ్డి వారు ఇంకేంపా ప్రజలందరూ ఎలాగ ఉన్నారు అనుకోనదేవా ఆహా సుఖమే మన రాజా మెల్ల క్షేమమే నాగిరెడ్డి సుఖమే మన పాలు ఉన్న అవురా సుఖలక మందిరు సుఖలక మందిరు సుఖలక మందిరు జగనమ జగములు వంగిల పాటి బ్రహ్మాండ నాయకులు ఎటువారు తమ దయాభిషం చేత ప్రజలు ఎల్లరూ సుఖ శాంతములతో వర్దిల్తున్నారు మహాత్మా ప్రజలందరూ సుఖ శాంతములతో ఉంటే కదిరేమో బొరకలు ఎత్తుకొస్తుంది రే కదిరి నా ఫ్రెండ్ సీటీఎం ఫ్రెండ్ మీ బంధువులు 500 ఎత్తుకొస్తుంది మీరు తక్కువ పుత్ర మీది 500 ఎత్తుకొస్తే మేలే మహామంత్రి ఎడ్డివారు
వేడి వేడి చిప్స్ బురకలే మసాలా ఛాయ్ ఏం రైల్వే స్టేషన్ లో పని చేస్తున్నావా నువ్వు? కడి తినేళ్ళు అని చెప్తే ఫోన్ చేసిన ఇప్పుడు దుడ్లేవ్యా నిన్ను ఎవరు పెంచుకొచ్చిన మాదన్నపల్లికి నువ్వే వ్యాపారం చేయి వేడ అంత మటుకు ముక్కుతాడు పద్దనేకే బ్యాగ్ ఎడ పెట్టేసి పోదు ఇప్పుడు తిన్న బేదిలి గిజలు ఎత్తుకోవాలా మళ్ళీ అక్కడ పోయి దిక్కు తెలియక సైల్లో మహామంత్రి రెడ్డి వారు ప్రజలందరూ సుఖ శాంతములుతున్నారు కదా, అలానే కొత్తగానే కట్టించిన కొల్లు సావిడి ఆరం తీర కొడక్క తీర ఫస్ట్ ఆరం నువ్వా ఎగిరి రొమ్ముందంటే నీ యొక్క తీలే కన్నాలు సొత్తు తినేకి ఎట్లా నీకు బుద్ధి పుట్టేది తినరా ఎంగిల్ చేసేసిన ఎవరు ముట్టుకోరు ఇంకా నంజుకు పనికొస్తాయి లాస్ట్ లో చెప్పు రెడ్డి పొన్నులేనేమకి సప్పడించుకుంటుంటుంది 20 వస్తుంది ఎవరికేమో ఇంకా లే చెప్పు నువ్వు ఏందా మళ్ళీ గుట్టించుకొని చెప్తు మహామంత్రి ప్రజలందరూ సుఖ శాంతములుతున్నారు కదా, చెప్పలా నాకే ఎల్లరూ క్షేమంగా ఉన్నారప్ప మరి అలాగే కొలు బాగా చెప్తామరా మహాత్మ కొత్తగానే కట్టించినాడు రా కొలు సావిడి అమ్మో రెడ్డి. ఈ పొద్దు అంత వేస్తుంది పోయినా కొలు సావిడికి బయలుదేరతనుకున్నాకి రెడ్డి ఏనేరా. కొలు సావిడికి కొలువు తీరతనుకున్నాకి రెడ్డి నేనా. కొలు సావిడికి చాలబడుతున్నా. ఎక్కడ కూర్చోండి అత్తవా ఏమనుకుంటున్నావు? అది ఏమే రెడ్డి బారి కూర్చుంటే ఉక్కు సింహాసనం పైన మీ అమ్మ మొగుడు చంపాయిచ్చినాడు బీజేపీ వెంకటేశ్వర నేర్పించుకొచ్చినాడు మన్నాడు ఇచ్చేస్తాడు ఏమే అప్ప అక్కడ ఉంటే బాడి కుర్చీ, ఎటుంటే రెడ్డి బారి సింహాసనం. ఇప్పుడు ఏమే దానిపైకి నువ్వు ఎక్కకూడదురా. నువ్వు నేను ఎక్కచ్చు, నేను నువ్వు ఎక్కకూడదు. నేను నేను మీరు మేము మేము మీరు మీరు మేము మీరు మీరు ఎక్కచ్చు, మేము ఎక్కకూడదు. గమ్మునైపో అది కాదురా, మీరు ఎక్కకూడదు, మేము ఎక్కచ్చు. ఓ నీకు బల్లి తెలిసిలే ఏమే ఉండు నన్ను పెద్దోడిని అడుగు అనుకుంటా పెద్దనాయనా నిన్నే పెద్దనాయనా రా బాగా దున్నపోతున్నట్లుండవు దేవుడు దేవుడు దేవునికే హాయిగా ఉన్నాడు బాగుండవు పెద్దనాయనా అమ్మ నేను చచ్చిపోయారంటే ఉన్నదా ఏమిలే బాగా పెద్ద మనిషి ఉన్నట్టుండవు న్యాయం చెయ్యి అయిపోయినలా చిన్నగిరెడ్డి ఎప్ప చెప్పినాడు మనము దీని మీదకి మనం మీ అక్కను గుద్దకూడదంటే మదన పిల్లలు చచ్చిగా చెప్పినాడు దాని మీద మా ఎక్కను గుర్తుకూడదు చెప్పినాడు. బురకలేమో చచ్చిగా ఆయన చెప్పింది దాని మీదకి నువ్వు ఎక్కకూడదు అని. మెక్కనే మా ఎక్కను కాదురా ఇట్లా అది అడుగుదామని బాగా పెద్ద మనిషి ఉన్నట్టుండవు ఎప్పుడన్నా పంచాయతీలు పిలుస్తారా సరే ఏం తింటారు నా కొడుకు ఎంతలా ఊరుతాడు నువ్వు గడ్డి తిన్నట్లుకుంటే భారత్ మా పక్క చుట్టుకే 18 బొక్కిట్లు కుడుతుంది 20 ఊపి ప్యాకెట్ చేసుకో చూసుకొని దగ్గర వాడు పేపర్లు తినేస్తాడు నాకేస్తాడు బొక్కిట్లు కూడా ఏముండవు పోతులు రాజు మహామంత్రి దగ్గర రాజనాచారంగా కనుక్కున్నా దాని మీద కూర్చున్నారు కాబట్టి ఇప్పుడు నేను కూర్చుంటే ఏమైందా మీరు తక్కువ దాని మీద కూర్చున్నారు. నీళ్ళేసి బ్యాగ్ కడిగాయి తక్కువ నా కొడుకులా అవును. నీళ్ళేసి కడిగి ఫస్ట్ అంటారు పో. ఆహా